జైన్ కమాండోస్ తెలంగాణలో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ గురించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్లకు ఒక మంచి బిగ్ అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. హోంశాఖ నుంచి ఎన్ని ఖాళీలు అయితే ఉన్నాయో, అంటే రాష్ట్రంలో ఉన్న పోలీస్ శాఖలో వివిధ కేటగిరీలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది మనకు బయట రావడం జరిగింది. మొత్తం వచ్చేసి 17,992 ఖాళీలు అయితే ఉన్నట్లు మనకు సమాచారం అయితే వచ్చింది. ఇప్పటిదాకా పోలీస్ శాఖలో దాదాపు 95,361 పోస్టులు అయితే ఉన్నట్లు మనకు సమాచారం. దాంట్లో వచ్చేసి వివిధ కేటగిరీలో దాదాపు 77,369కి పైగా పోస్టులు అయితే మనకు భర్తీ చేశారు. అంటే దాదాపు 18.87% ఆఫ్ వేకెన్సీస్ అయితే మనకు ఖాళీ ఉన్నట్లు మనకు తెలుస్తుంది. అండ్ ముఖ్యమైన విషయం ఏంటంటే గతంలో ఎస్ఐ పోస్టుకు జోనల్ విధానంలో సెలెక్ట్ చేశారన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి ఎస్ఐ పోస్టును జోనల్ నుంచి రాష్ట్ర స్థాయికి మార్చాలని సూచించారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనకు తెలియదు. దాని గురించి ప్రత్యేకంగా సర్క్యులర్ లేకపోతే ప్రత్యేకంగా నోటిఫికేషన్ వస్తే గానీ మనము ఏది చెప్పలేము. అండ్ దీంట్లో వచ్చేసి ఎవరైతే ఆస్పిరెంట్ సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారో అండ్ ఇది వరకు ఎవరైతే స్టార్ట్ చేశారో, లేకపోతే ఈ రోజే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ అయితే అయిపోయింది. నాకు చాలా మంది ఇంటర్ విద్యార్థులు ఇన్స్టాలో మెసేజ్ చేస్తున్నారు అనమాట, ఎలా చదవాలి, ఏ బుక్స్ చదవాలి అనేసి. మీరు ఒకవేళ గ్రౌండ్ పై కాన్సన్ట్రేట్ చేస్తే ఎంతో కొంత మీరు దీంట్లో గెటన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ ఇప్పుడే స్టార్ట్ చేస్తా అనుకుంటే అండ్ ఇది వరకు ఎవరైతే బుక్స్ తీసుకోవడానికి కన్ఫ్యూజన్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మంచి వీడియో అయితే చేశాను బుక్ లిస్ట్ మీద. అంటే తెలంగాణలో టీజీపీఎస్సీ బోర్డు కింద ఎవరైతే గ్రూప్స్ సంబంధించిన నోటిఫికేషన్ కి ప్రిపేర్ అవుతున్నారో, అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ గురించి బుక్ లిస్ట్ అయితే నేను ప్రిపేర్ చేశాను. కింద డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ద్వారా మీరు ఓపెన్ చేసి చూడగలరు అండ్ ఆ బుక్స్ తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. అండ్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా మనం రెడీగా ఉండేటట్టు మనం చూసుకోవాలి. ఎప్పుడు పడుతుందో తెలీదు, ఎందుకంటే హోంశాఖ నుంచి ఆల్రెడీ మనకు ఆర్థిక శాఖకు అయితే వెళ్ళడం జరిగింది. ఆర్థిక శాఖ ఓకే చేస్తే ఎప్పుడు పడుతుందో తెలీదు నోటిఫికేషన్. కాబట్టి మీరు మాక్సిమం చదవడానికి ప్రయత్నం చేయండి. అండ్ ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఎప్పటి నుంచో మీరు ప్రిపేర్ అవుతున్నారు, ఎందుకంటే లాస్ట్ నోటిఫికేషన్ 2024లో ఎవరైతే 0.25 2 మార్క్స్ తోటి 3 మార్క్స్ తోటి ఎవరైతే మిస్ అయ్యారో గ్రౌండ్ పై కూడా కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే ఎంత చదివినా గ్రౌండ్ పై ఫోకస్ చేయకపోతే అంతకుముందు మనకు తెలుసు లాంగ్ జంప్ చేయలేక చాలా మంది అంటే మంచి క్యాండిడేట్స్ మిస్ అయ్యారన్నమాట. ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులను కోల్పోయారన్నమాట. అంటే ఎంత చదివినా ఏం లాభం, ఎంతో కొంత గ్రౌండ్ పై ఫిజికల్ యాక్టివిటీస్ మీరు డైలీ 1 అవర్ లేచి లేకపోతే ఈవినింగ్ సెషన్ లో 1 అవర్ కేటాయిస్తే చాలు. దాంతో పాటు మీరు చదువుకుంటే సరిపోతుంది. అండ్ ఎవరైతే కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళ మైండ్ లో కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. ఎస్ఐ కానిస్టేబుల్ గా సెలెక్ట్ అవ్వాలంటే ఏ విధంగా స్టేజెస్ ఉంటాయి అనేది చాలా మందికి ఇది కన్ఫ్యూజన్. ఒకసారి చూసుకుంటే మనకు 3 స్టేజెస్ అయితే ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ప్రిలిమినరీ టెస్ట్. ఆల్రెడీ మనకు తెలుసు ప్రిలిమ్స్ లో వచ్చేసి అర్థమెటిక్ ఎబిలిటీ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ నుంచి 100 మార్క్స్ అండ్ జనరల్ స్టడీస్ నుంచి 100 మార్క్స్, టోటల్ 200 మార్క్స్ కి 3 అవర్స్ లో కంప్లీట్ చేయాలి. ఇది రెండోది వచ్చేసి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఫైనల్ వచ్చేసి మూడవది ఫైనల్ రిటన్ ఎగ్జామినేషన్. ఈ 3 స్టేజెస్ మాత్రం కంపల్సరీ మీరు దాటాల్సిందే జాబ్ కొట్టాలంటే. కాబట్టి మీరు నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుందా అని వెయిట్ చేయడం కన్నా ఎప్పుడు పడ్డా మనము ఎంతో కొంత రెడీ అయ్యామా, రెడీ ఉన్నామా అనేది ఒకసారి చూసుకోవాలి. అండ్ ఈరోజు ఇదండి. ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయగలరు. అండ్ మంచి వీడియోస్తో మీ ముందుకి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. ఒకవేళ ఈ ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.